ఇప్పుడు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ మన శరీరంలో ఈ పంచతత్వాలు కూడా ఒక సమస్థితిలో ఉండాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం జాగ్రత్తలు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ టంగ్. తీసుకునే ఫుడ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది అలవాటు అయిపోయింది, దాన్ని ఇప్పుడు వెంటనే మానుకోలేము మనం. ఫుడ్ అనేది ఫస్ట్ మీరు ఎలా తినాలి అని అంటే, మీకు ఆకలి వేస్తే ఫుడ్ తినాలి, టైం చూసుకొని ఫుడ్ తినకూడదు. టైం టు టైం వేసేస్తూ ఉంటాం కానీ కాదు, అది డైజెస్ట్ కాదు, అబ్జార్ప్షన్ అనేది జరగదు మన బాడీ లోపల. మీకు ఆకలి వేయకుండా ఇంకో ఫుడ్ లోపలికి వెళ్ళకూడదు. అది మధ్యాహ్నం ఫుడ్ మధ్యాహ్నం తినకపోయినా పర్వాలేదు, సాయంత్రం అయినా తినండి. లేదు ఆకలి లేదో వదిలేయాలి. ఆకలి అనేది శరీరానికి తెలియదు. కడుపు నాకు ఏదో ఒకటి వెయ్యండి రా బాబు, నా వల్ల కాలేదు అని కడుపు అడగాలన్నమాట, మనం బతిమలాడాలి. అప్పుడే మనం ఫుడ్ వేయాలి కడుపులో. టైం చూసి ఫుడ్ తినేదంత బ్యాడ్ ఇంకొకటి లేనే లేదు అసలు. మార్నింగ్ 7 to 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. 7 to 7:30 బ్రేక్ఫాస్ట్ అనేది అన్కుక్డ్ ఫుడ్, అన్కుక్డ్ ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్, ఇంకా ఎనీథింగ్ అన్కుక్డ్గా ఉండాలన్నమాట. ఎనీథింగ్ మీరు నట్స్ నానబెట్టి తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఇంకా వెజిటబుల్ క్యారెట్, కుకుంబర్ అలా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, కానీ అన్కుక్డ్గా మీరు తీసుకోవాలి. 7 to 7:30కి అయిపోవాలి. 7:30 నుంచి 11 వరకు ఏం తినకూడదు, ఆపేయాలి. ఎందుకనంటే అది ఒక సైకిల్ అనమాట, అది కూడా మాట్లాడదాం. అది ఒక 12 అవర్స్లో 2 అవర్స్ వచ్చి స్ప్లీన్కి ఎనర్జీ వెళ్ళే టైమింగ్ అంటాం. అందువల్ల ఆ టైంలో మనం ఫుడ్ తినకూడదు. 11 తర్వాత కూడా మళ్ళీ మనం అన్కుక్డ్ తింటే మంచిది, ఒక 1 o'clock వరకే. లేదు 11కి నాకు ఆకలి వేస్తుందన్నా కూడా అన్నం తినొచ్చు, టిఫిన్ తినొచ్చు, మీ ఇష్టం. కానీ ఆ 7:30 to 11 ఏం తినకూడని ఒక టైం. తినకుండా ఉంటే ఎనర్జీ అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇలా కొన్ని ఫాలో చేస్తూ ఉంటే మనకి న్యాచురల్గానే మనకి పల్స్ బ్యాలెన్సింగ్ అనేది, మీకు పల్స్ బ్యాలెన్సింగ్ అనేది నాడీ చూసి మనం కరెక్షన్ చేయాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్లో నుంచి నీళ్ళు రావాలి, సింక్లో, బాత్రూంలో అన్నిట్లో రావాలి మనకి నీళ్ళు. అంటే ఎక్కడ నీళ్ళు రాలేదంటే మనం ఏం చేస్తాం, అక్కడక్కడ పుల్లబెట్టి పొడిస్తే రావు కదా. మనం ఏం చేస్తాం, ఒక ప్లంబర్ని పిలుస్తాము. ప్లంబర్ వచ్చి ఎక్కడైతే మెయిన్ బ్లాక్ అయిందో అక్కడ బ్లాక్ రిమూవ్ చేస్తాడో, సో అన్ని చోట్ల నీళ్ళు వస్తాయి. సేమ్ వే ఇక్కడ నేను వర్క్ చేసేది ప్లంబింగ్ వర్క్. సో డాక్టర్ అనేదానికన్నా ఇట్స్ ఎ ప్లంబింగ్ వర్క్. ఎందుకంటే నాడీ చూసి ఎక్కడైతే నాడీలో బ్లాక్స్ ఉన్నాయో అక్కడ కరెక్షన్ చేసి ఆ ఫ్లోని, ఎనర్జీ ఫ్లోని మనం కరెక్షన్ చేస్తాం. ఆ ఎనర్జీ ఫ్లోని కరెక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా పంచతత్వాల్లో నుంచి బయట నుంచి ఎనర్జీ లోపలికి వెళ్ళడం మొదలయ్యి ఆ ఆర్గన్కి కావాల్సిన ఎనర్జీ అనేది ఇచ్చేయడం మొదలు పెడుతుంది. న్యాచురల్గానే మనకి నార్మల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి.